వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు అనే ఆరోపణ మీద ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి అధ్యక్షుడిగా ఉన్న వెంకట్రామిరెడ్డిని ఇంకా 14 సంవత్సరాల సర్వీస్ ఉండగానే ప్రభుత్వం డిస్మిస్ చేసింది. సస్పెన్షన్ కాదు, డిస్మిస్ అంటే ఉద్యోగం నుండే పూర్తిగా పీకేశారు. సో ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నింటినీ కూడా కోల్పోయారు. ఇది జరిగిన తర్వాత ఉద్యోగ సంఘాల్లోనే వాళ్ళ గ్రూపుల్లోనూ అంతర్గత సంభాషణలోనూ జరుగుతున్నటువంటి చర్చ, వస్తున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే, ఈరోజు వెంకట్రామిరెడ్డి, మరి రేపెవరు? ఎందుకంటే ఇది ఒక సైకిల్, ఎక్కడా కూడా ఇది ఆగదు. ఈ సైకిల్ని ఇప్పుడు ఈ సర్కారు మొదలుపెట్టింది, ఇది కొనసాగక తప్పదు. కారణం ఏంటి? ఈరోజు ఉన్న ప్రభుత్వానికి వెంకట్రామిరెడ్డి నచ్చలేదు, డిస్మిస్ చేశారు. రేపు ఇంకొక ప్రభుత్వం వస్తుంది. ఈరోజు బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్న వాళ్ళు, లేకుంటే ఈరోజు బ్రహ్మాండంగా ప్రభుత్వానికి చాలా విషయాల్లో తలూపుతున్న వాళ్ళు రేపు ఆ లిస్టులోకి వస్తారు. ఎవరైనా కావచ్చు. ఆ లిస్టులోకి ప్రభుత్వ ఉద్యోగి రావచ్చు, ఒక పోలీస్ రావచ్చు, ఎవరైనా రావచ్చు. రేపు వాళ్ళను కూడా ఈ విధంగానే డిస్మిస్ చేసుకుంటూ వెళ్తారా? మొదలైంది కదా సైకిల్, ఇది ఎక్కడ ఆగదు కదా. మరి ఈ ధోరణి ఎంతవరకు వెళ్తుంది? మామూలుగా ఉద్యోగులు కూడా పౌరులే కదా. వాళ్ళ ఉద్యోగ ధర్మం అనే దాని కథ పక్కన పెడితే వాళ్ళకు కొన్ని వ్యక్తిగత ఇష్టాలు ఉంటాయి. డెఫినెట్లీ వాళ్ళకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయాలు కొంతవరకు ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కూడా. మనం చూడలేదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు టీచర్లు మరికొందరు ఉద్యోగులు రోడ్డెక్కి తనని తీవ్రంగా దూషించడమే కాకుండా పాటలు కూడా తనకు వ్యతిరేకంగా పాడుతూ వచ్చారు. అప్పుడేమి ఎవరి మీద చర్యలు తీసుకోలేదు ఆ సర్కార్. చర్యలు తీసుకోకూడదు ఎవరున్నా. ఎందుకని? వాళ్లకు కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులను వాళ్ళు డెఫినెట్లీ వాడుకోవచ్చు. వాళ్ళ ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకొని ఏదైనా పార్టీల పేరు చెప్పి వేధింపులకు పాల్పడినా, ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించకపోయినా, అవినీతి చూపించిన ఇటువంటి వాటి మీద ఏమైనా కనుక ఇక్కడ కూడా ఏం జరగాలి? ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాని మీద విచారణలు చేయడం, నివేదికలు తెప్పించుకోవడం, ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లకు వాళ్ళ వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వడం, వాళ్ళ అప్పీల్కి వెళ్ళే అవకాశం ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. అలా కాకుండా వాళ్ళు ఆ పార్టీ మద్దతుదారులు అనే ఒక కాన్సెప్ట్ తోటి ఉద్యోగాల నుంచి పీకేయడం మొదలెడితే రేపెవరు, ఎల్లుండెవరు? ప్రభుత్వం మారితే ఇంకెంతమంది? ఇప్పుడు ఈ సర్కార్ రెడ్ బుక్ అని చెప్పి కొన్ని పేర్లు రాసుకుని ఉన్నారు. వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యారు. పాలకులే చెబుతున్నారు, ఇంకా పేజీలు తెలుసుకుంటూనే చాలా పేర్లు బయటకు వస్తాయని. ఇప్పుడు విపక్షంలో ఉన్న వాళ్ళు ఇంకో బుక్ రాసుకుంటూ పోతూ ఉన్నారు, ఏదో బ్లూ బుక్ అనో ఇంకా యాప్ అని. అందులో ఇప్పుడు ప్రభుత్వానికి పూర్తిగా వత్తాసు పలికి వాళ్ళ పేర్లు రాసుకుంటూ పోతున్నారు. రేపు ప్రభుత్వం మారితే వాళ్ళను కూడా ఈ విధంగా డిస్మిస్ చేసుకుంటూ పోతే ఇక ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే పూర్తిగా విధేయులుగా ఉండడమేనా? అలా ఉన్న ప్రమాదమే కదా. ఇప్పుడు ప్రభుత్వానికి పూర్తిగా విధేయులుండి రాజకీయంగా ఒక పార్టీకి పూర్తి మద్దతుదారులుగా మారిపోతున్న పోలీస్ వాళ్ళని చూస్తూ ఉన్నాం, అధికారులను చూస్తూ ఉన్నాం. రేపు ప్రభుత్వం మారితే ఈ విధేయతతో కొందరు ఏం చేస్తున్నారు? మరో పార్టీ వాళ్ళను వేధిస్తూ ఉన్నారు. రేపు ప్రభుత్వం మారితే ఇప్పుడు ఈ వేధించే వాళ్ళు ఉద్యోగాలు కోల్పోతారా? డిస్మిస్ అయిపోతారా? ఎందుకంటే ఆ చక్రం ఇప్పుడు వెంకట్రామిరెడ్డి నుంచి స్టార్ట్ అయింది. ఒక ఉద్యోగ సంఘ నాయకుడిని డిస్మిస్ చేసేశారు. ఈరోజు ఇంకో ఉద్యోగ సంఘ నాయకుడు ఆనందంగా ఉండొచ్చు. ప్రభుత్వం మారితే ఆ ఉద్యోగ సంఘ నాయకుని ఇలా పీకి పడేస్తే, ఉద్యోగ సంఘ నాయకులే పీకి పడేస్తే, మిగిలిన ఉద్యోగులు కూడా ఇలా పీకి పడేస్తే ఈ ధోరణి కరెక్టేనా? సో ఏ ఉద్యోగము ఇక ఏమీ సెక్యూర్ కాదా? సో ఎవరినైనా కనుక అధికారంలో ఉన్న వాళ్ళు పీకేయాలనుకుంటే పీకి అవతల పెట్టేయచ్చా? ఇది కంటిన్యూ అయితే పరిస్థితి ఏంటి అని చెప్పి ఈ ఉద్యోగుల మధ్యనే చర్చ జరుగుతుంది. అందరికీ తెలుసు ఓపెన్గానే ఎవరు ఏ పార్టీ మీద ఇష్టం ఉంటుంది, ఏ నాయకుడికి ఏ పార్టీ మీద ఇష్టం ఉంటుంది, ఓపెన్గా కనిపించేటివే. అలాగని చెప్పి ప్రతి ఒక్కరిని డిస్మిస్ చేసుకుంటూ వెళ్తారా? అలా వెళ్ళడం కరెక్టేనా? మరి ఇదైతే ఖచ్చితంగా చర్చించాల్సిన అంశమే.